ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింలు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లాలో ప్లకార్డులను ప్రదర్శించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాలో శాంతియుత వాతావరణంలో ప్రార్థన నిర్వహించిన అనంతరం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్లకార్డులు పట్టుకుని మత పెద్దలు ప్రదర్శించారు. దేశంలో ఆవుల వేట జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎవరు కూడా ఆవును ఈ బక్రీద్ పండుగలో బలి ఇవ్వద్దని విన్నవించారు. జాతీయ పక్షి నెమలి వల్లే ఆవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు. మరి సిరిసిల్ల రంజిత్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశంలో ఈరోజు కొన్ని రాజకీయ శక్తులు మతతత్వ శక్తులు కావాలని అల్లుడి రేపాలను చూస్తున్నారో దానికి మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఆవును కొనడం కానీ అమ్మడం కానీ నేరమని అందరికీ తెలుస్తుందనే భావనతో మరి ఈరోజు మేము ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ దీని ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం లేకుండా అవుతుంది, వారికి ఒక గుణపాఠంగా అవుతుంది. కాబట్టి మేము ఆవులను ఎలాంటి పరిస్థితుల్లో పోయకూడదని భారతదేశంలో మత పెద్దలందరూ నిర్ణయించాం. కాబట్టి సిరిసిల్ల రంజిత్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.